నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో ఇవాళ వరల్డ్ పైల్స్ డే. ఈ సందర్భంగా నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మొరలకు చికిత్స, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. ఉదయం లేవగానే మనందరం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం. అయితే పైల్స్ తో బాధపడుతున్నప్పుడు మాత్రం ప్రతిరోజు బ్యాడ్ మార్నింగ్ గానే ఉంటుంది. మొరల బాధలు ఎలా ఉంటాయో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. ముళ్ల కంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. ఓ పట్టాన విసర్జన కాదు, దీనికి తోడు రక్తం ఒకటే కంగారు పెట్టేస్తూ ఉంటుంది. అందుకే పైల్స్ తో బాధపడుతున్నప్పుడు తెల్లవారితే టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుందన్న భయం వారికి రాత్రి నుంచే వెంటాడుతూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్ కు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పైల్స్, వీటినే మనం వాడుకలో మొలలు అని కూడా పిలుస్తాం. మొలలు మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నట్లుగా అనునిత్యం అంతులేని వేదనకు గురి చేస్తాయి. భరించలేనంతగా నొప్పి పెడుతూ మల విసర్జనను బాధాకరమైన వ్యవహారంగా మారుస్తాయి. అడపా రక్తస్రావం కూడా కనిపిస్తుంటుంది. అసలేమిటి మొలలు? ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? పైల్స్ అంటే మనకి మలద్వారం దగ్గర ఈ వీనస్ ప్లెక్సస్ అంటాం, అంటే రక్తనాళాలు ఉంటాయి అక్కడ. వీటిని ఇంకో పదంగా చెప్పాలంటే యానల్ కుషన్స్ అంటారు. ఈ యానల్ కుషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. అవి 3 ప్లేస్లో యానల్ కుషన్స్ ఉంటాయి. ఈ పైల్స్లో ఏమవుతాయంటే ఈ రక్తనాళాలు దాని కాన్స్టెంట్గా దాని మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ రక్తనాళాలు ఉబ్బిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే రక్తనాళాలు ఉబ్బిపోతాయో క్రమేణంగా అవి అలా వాస్తూ పోయి గ్రేడింగ్ వేరే గ్రేడ్స్ లాగా తయారవుతాయి అనమాట. ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు, థర్డ్ గ్రేడు అని అంటాం అనమాట. యానల్ కుషన్స్ ఎప్పుడైతే పెద్దగా అవుతాయి వాటిని పైల్స్ అని అంటాం. ఇక్కడ ఆసనం వద్ద ఉబ్బినట్లుగా కనిపిస్తున్నవే పైల్స్. పైల్స్ రావటానికి ప్రధాన కారణం మలబద్ధకమే. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మల విసర్జన కోసం చాలా మంది బలంగా ముక్కుతారు. దీంతో మలద్వారం దగ్గర ఉండే నరాలు ఇలా క్రమంగా ఉబ్బుతూ వస్తాయి. ముక్కే అలవాటు కొనసాగుతున్న కొద్దీ నరాలు బాగా ఉబ్బిపోయి చివరికి అలాగే ఉండిపోయి ఆసనంలో అవరోధాలుగా పైల్స్గా పరిణమిస్తాయి. ముక్కుతే మూలశంక వస్తుందని పెద్దలు చెప్పటం వెనుక ఉన్న అంతరార్థం ఇదే. పైల్స్ అనేటువంటివి తెలుగులో మొలలు అని కూడా అంటారు. ఇవి మన మోషన్ వెళ్లే దారి మలద్వారం అంటాము, అక్కడ ఉంటాయి. మనందరిలోనూ కూడా హెమరాయిడల్ కుషన్స్ అంటాం. హెమరాయిడల్ కుషన్స్ అనేటువంటివి మనకి పుట్టుకతోనే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉండేటువంటివి. కొంతమందిలో ఈ హెమరాయిడల్ కుషన్స్ రకరకాల కారణాల వల్ల ఆ సైజు పెరగటం వల్ల అవి పైల్స్ కింద అవుతాయి. ఈ పైల్స్ వల్ల మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ పైల్స్ రావడానికి కారణం ఏమిటంటే పొట్టలో ఏదైనా ప్రెషర్ ఎక్కువ అవటం వలన, ప్రెగ్నెన్సీ కానీ లేదా వేరే కారణాల చేత వల్ల పొట్టలో కొంతమందికి నీరు చేరుతుంది, ఎస్ఐటిస్ అంటాము. లేదంటే పోర్టల్ హైపర్ టెన్షన్ అది ఉన్న వాళ్ళకి ఈ పొట్టలో ప్రెషర్ పెరగటం వల్ల, వీటి వల్ల రావచ్చు. లేదా కొంతమందికి చాలా మలబద్ధకం ఉంటుంది. మలబద్ధకం ఉండటం వల్ల వాళ్ళకి మోషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు అన్న ఫీలింగ్తో ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేయటం వలన ఆ ఏరియాలో ప్రెషర్ ఎక్కువయ్యి ఈ హెమరాయిడల్ కుషన్స్ సైజు పెరిగి వాటిలో ఉన్న రక్తనాళాలు కూడా ఉబ్బి అక్కడి నుంచి ఈ పైల్స్ పెరుగుతాయి. ముక్కితే మూలశంక వస్తుంది అనేది మన నానుడి. నిజమే. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు తరచూ ముక్కడం వల్ల ఆసనంలో సిరలు ఉబ్బి పైల్స్ గా మారుతూ ఉంటాయి. పైల్స్ తో వచ్చే అనర్థాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.